అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో ఒక ముఖ్యమైన చిట్కా చూడబోతున్నామండి. అంటే ఆ పాతకాలంలో మనము బామ్మర్లు తలలు చూసామంటే ఎక్కడ తెల్ల జుట్టనేది ఉండదండి. వాళ్ళ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళైనా వాళ్ళకి వెతుకుతే కూడా మనకు కనిపీదు తెల్ల జుట్లనేది. ఎందుకంటే వాళ్ళు హెర్బల్ హెయిర్ డైస్ వాడారండి. ఓకేనా. హెర్బల్‌గా వాడుకున్నారు అన్నీ. అందుకని వాళ్ళకి తెల్ల జుట్టు లేదు. ఇప్పుడు చిన్న పిల్లల్లోకి చాలా ఉన్నాయండి తెల్ల జుట్లన్న విషయము. 15 ఏళ్ల పిల్లలకు కూడా తెల్ల జుట్లు త్వరగా వచ్చేస్తున్నాయి. సో, అట్లా మనకు ఏమీ రాకూడదు, తెల్ల జుట్లు రాకూడదు త్వరగా యంగ్ ఏజ్‌లో అన్నవాళ్ళు, అలాగే ఆల్రెడీ తెల్ల జుట్లు ఉన్నవాళ్ళు, ఎప్పుడూ వాళ్ళ వెంట్రుకలని నల్లగా మార్చుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు అందరికీ ఇది ఒక బెస్ట్ సొల్యూషన్‌గా ఉంటది. నేను హెర్బల్‌గా ఒక 2, 3 ఇంగ్రీడియెంట్స్ పెట్టుకొని ఒక మంచిగా హెయిర్ డై చూపించబోతున్నాను. ఈ హెయిర్ డై మీరు ఒక నెలకి అట్లాగే ఉండాలి. ఒక నెల దాకా నల్లదనం పోకుండా అట్టే ఉండాలనుకుంటే నేను చెప్తున్న విధానంలో తయారు చేసుకోండి. అట్లాగే నేను యూజ్ చేస్తున్న ఇంగ్రీడియెంట్స్‌ని తప్పకుండా యూజ్ చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలి చూద్దాం రండి. ఫస్టు మన హెన్నా హెయిర్ డై చేయడానికి కోసం ఫస్ట్ ఇంగ్రీడియంట్ నేను యాడ్ చేసేది ఏంటంటే కరివేపాకు ఆకు. ఈ కరివేపాకు ఆకు మన తోటలో నుంచి తెచ్చుకున్నాను ఫ్రెష్‌గా. నేను అది ఒక చేతి నిండా వేసుకుంటున్నాను కరివేపాకు ఆకు. మన హెయిర్‌ని బాగా గ్రోత్ చేపించుకోవడానికి, ప్లస్ మన హెయిర్‌ని బాగా నల్లగా ఉంచుకోవడానికి అండ్ వాల్యూమ్ ఎక్కువ చేపించుకోవడానికి ఈ కరివేపాకు ఆకు చాలా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నేను యాడ్ చేస్తున్నది ఏంటంటే గోరింటాకు ఆకు. ఇది కూడా అండి మన తోటంలో ఉన్న చెట్లో నుంచి తెచ్చుకున్నాను. ఒక చేతి నిండగా గోరింటాకు ఆకు వేసుకున్నాను. ఈ గోరింటాకు ఆకు మామూలుగా మనం వాడుతున్నప్పుడు అయితే మన హెయిర్ అనేది రంగు రెడ్డిష్ అట్లా బ్రౌనిష్ అలా వస్తుంది. బట్ మీరు కరివేపాకు ఆకు మీరు యాడ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్తున్న విధానం చేసుకున్నారంటే ఎప్పుడు బ్లాక్‌గానే ఉంటుంది. కొద్దిగా నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకొని వస్తాను. చూడండి నేను గ్రైండ్ చేసేసాను. ఆ 2 ఆకుల్ని గ్రైండ్ చేసినాక ఇప్పుడు వడగట్టేసుకుంటున్నాను. మనకు ఈ జ్యూస్ వరకు చాలండి. ఈ జ్యూస్‌లోనే మనము ఇప్పుడు హెయిర్ డై అనేది ప్రిపేర్ చేయబోతున్నాము. ఈ 2 ఆకుల్ని బాగా గ్రైండ్ చేసి వస్తున్న ఈ జ్యూసు పెట్టుకొని మామూలు నీళ్ళు కాకుండా ఈ జ్యూస్ పెట్టుకొని మనము మన హెయిర్ డైని తయారు చేసుకోబోతున్నాము. ఫస్ట్ నేను వడగట్టేసుకుంటున్నాను. సో, ఈ 2 ఆకులు ఉన్నాయి గదా! మన హెయిర్ గ్రోత్‌కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్. నెక్స్ట్ మనము ఈ లిక్విడ్ ఉంది గదా! ఈ లిక్విడ్‌లోకి ఒక ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాము. మన జుట్టులు నల్లగా మార్పిచ్చిన తర్వాత అది ఎక్కువ రోజులు నిలబడాలి. అంటే ఒక నెల దాకా అట్టే ఉండాలి అని అనుకుంటే మీరు తప్పకుండా ఒక హాఫ్ లెమన్ స్క్యూజ్ చేసుకోండి ఆ లిక్విడ్‌లో. ఓకేనా. ఈ హాఫ్ లెమన్ యాడ్ చేయడం వల్ల మనకు బ్లాక్‌నెస్ ఇచ్చింది కదా మన హెయిర్‌కి, హెయిర్‌లో ఉన్న బ్లాక్‌నెస్ అట్టే ఉంటదండి. త్వరగా పోకుండా మన హెయిర్‌కి చాలా బాగా పట్టేసుకుంటది. అందుకని ఒక హాఫ్ లెమన్ స్క్యూజ్ చేసుకున్నాను. విత్తనాలు ఉండకూడదు, వడగట్టేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మీరు జుట్టు ఎక్కువ ఉందంటే దానికి తగ్గట్టు మీరు పొడిలు ఎక్కువ చేపించుకోండి. ఓకేనా. దాంట్లో ఒక చిటిక ఉప్పేసుకున్నాను. ఓకేనా. సో, అంతే మన లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది. బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర పొడిలే ఉన్నాయి అనుకున్నారనుకోండి, ఫస్ట్ మీరు కర్రీ లీఫ్ జ్యూస్ చేసిన తర్వాత ఆ జ్యూస్‌లోకి మీరు హెన్నా పౌడర్ యాడ్ చేసుకోండి. అలా కూడా మీరు యాడ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ జ్యూస్‌ని సన్న మంటలో పొయ్యి మీద పెట్టేశాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఐరన్ బాండ్‌లో చేసుకోండి హెయిర్ డై అనేది చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటది అప్పుడే. ప్లస్ సన్న మంటలో ఉంచుకొని తయారు చేసుకోండి. ఎప్పటికైనా అప్పుడు సన్న మంటలోనే ఉంచుకోవాలి. తొందర పడవద్దు, నిదానంగా చేసుకోండి. ఓకేనా. బాగా కలుపుతూ ఉండాలి. కలిపి నీళ్ళంతా మరిగిపోయి మనకు చిక్కబడాలి. ఆ లిక్విడ్ మొత్తం బాగా చిక్కబడిన తర్వాత మనము దీంట్లో ఇండిగో పౌడర్ యాడ్ చేస్తాము. ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఇండిగో పౌడర్ అండ్ హెన్నా పౌడర్ పెట్టుకొని
మీరు హెయిర్ డై తయారు చేసి చూడండి. నేను చెప్తున్న విధానంలో మీరు చేస్తూ వాడుతూ వస్తున్నారంటే కంపల్సరీ మీకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అట్లాగే మీరు మామూలుగా మనము అప్లై చేస్తున్న హెయిర్ డై అనేది ఎక్కువ రోజు నిలబడడానికి నేను దీంట్లో నిమ్మకాయ రసము ప్లస్ ఒక చిటిక ఉప్పేసాను. ఇలా మీరు వేసి తయారు చేసుకున్న ఒక హెయిర్ డై అనేది ఎక్కువ రోజులు నిలబడతాయి. రంగు అసలు పోదు. అంటే నల్లగానే ఉంటుంది. 30 రోజులకి, ఒక నెలకి అట్లాగే ఉంటుంది. ఇట్లా మీరు హెయిర్ డై అనేది తయారు చేసుకొని రెగ్యులర్‌గా వాడి చూడండి. అప్పుడు మీకు తెల్ల జుట్టు అన్న మాటే అస్సలు ఉండదండి. ఇప్పుడు నేను ఈ లిక్విడ్ బాగా నీళ్లు తగ్గిపోయే వరకు పెట్టుకున్నాను. తర్వాత నేను ఇండిగో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఇండిగో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇండిగో పౌడర్ని ఇట్లా మనము బాయిల్ చేసి మనం హెయిర్ డై ప్రిపేర్ చేసుకొని వాడేటప్పుడు ఏంటంటే అస్సలు ఇచ్చింగ్ ప్రాబ్లం అన్నమాటే ఉండదు. చాలామందరూ చెప్తున్నారు కమెంట్స్లో ఇండిగో పౌడర్ వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఇచ్చింగ్ వస్తున్నాయి, జలుబు చేస్తున్నాయి అని చెప్తున్నారు. సో ఇట్లా మీరు వేడి చేసి ఇండిగో పౌడర్ని బాగా వేడి చేసి మీరు ఒక హెయిర్ డై ప్రిపేర్ చేసి తయారు చేసి అప్లై చేసుకున్నప్పుడైతే అస్సలు ఇచ్చింగ్ ప్రాబ్లం ఉండదండి. ప్లస్ జలుబు కానీ దగ్గు కానీ సైనస్ ప్రాబ్లం కానీ అస్సలు రాదండి. ఓకేనా. సో బాగా ఈ మిక్సింగ్ చేసుకోవాలి. కటిల్ లేకుండా చేసుకొని స్మూత్గా ఉండాలి. మరీ నీళ్ళగా కాకుండా మనకు అప్లై చేస్తున్న ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము బాగా కలుపుతూ ఉండాలి. సన్న మంటలోనే చేసుకోండి. ఈ ఇండిగో పౌడర్ అనేది మనకు బాగా బ్లాక్‌నెస్ ఇస్తది మన జుట్లకి. తెల్ల జుట్లంతా బాగా నల్లగా మార్పిస్తదండి. ఎక్కువ రోజులు నిలబడడానికి కూడా ఈ ఇండిగో పౌడర్ అనేది హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. సో మన హెయిర్ డైలో ముఖ్యంగా మనం యాడ్ చేసుకునేది ఇదే అండి. ఇండిగో పౌడర్, హెన్నా పౌడర్. సో నేను ఇప్పుడు పోయి ఆపేసి కొంచెం పక్కన ఉంచేస్తాను. చూడండి కాసేపు పక్కన ఉంచిన తర్వాత నాకు బాగా చల్లబడిపోయింది. నా హెయిర్ డై అనేది మంచి కన్సిస్టెన్సీలో బాగా నల్లగా ఉంది. ఓకేనా. అంతే అండి, మన హెయిర్ డై అనేది తయారైపోయింది. ఇప్పుడు ఈ హెయిర్ డైని ఎలా అప్లై చేసుకోవాలి అని నేను చెప్తాను. ఓకేనా. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, హెయిర్ డై అప్లై చేసుకోవడానికి ముందు మీరు బాగా తలస్నానం చేసి ఉండాలి. అంటే ఆయిల్ లేకుండా మీరు హెయిర్ ఉండాలి. అప్పుడు మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు కూడా అది బాగా మన జుట్టుకి పట్టుకుంటుంది ఆ రంగు అనేది. ఓకేనా. సో మీరు అప్లై చేసేటప్పుడైతే స్కాల్ప్ తీసి కోంబ్ తీసి ఒక స్కాల్ప్ లాగా డివైడ్ చేసుకొని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ అట్లాగే తలలో ఉంచుకోండి. ఉంచిన తర్వాత మీరు తలస్నానం చేసుకోండి. ఓకేనా. ఇలా మీరు ఒక హెయిర్ డై నేను చెప్తున్న విధానంలో ప్రాసెస్లో తయారు చేసుకొని మీరు అప్లై చేస్తూ వస్తున్నారంటే మీ తెల్ల వెంట్రుకలు అంతా బాగా నల్లగా మారిపోతుంది. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఏం ఉండదు. మీరు కంటిన్యూస్గా వాడాలండి. నెలకి 4 సార్లైనా మీరు వాడాలి. అంటే వారానికి ఒక్కసారి కంపల్సరీ వాడి చూడండి స్టార్టింగ్లో. తర్వాత మీరు రెగ్యులర్గా వాడేటప్పుడు అయితే మీ తెల్ల జుట్లు అంతా బాగా నల్లగా మారిపోతుంది. చూడండి నా తలకి అప్లై చేసి చూపిస్తున్నాను కదా ఎట్లా అప్లై చేసుకుంటున్నాను చూసారా. అంటే నాకు ఫ్రంట్లోనే ఎక్కువగా తెల్ల జుట్టు ఉంటాయి కాబట్టి ఫ్రంట్లో అప్లై చేసుకుంటున్నాను. మీరు ఫుల్ హెయిర్ లాంగ్గా ఉంది, వాల్యూమ్ ఎక్కువ ఉందంటే దానికి తక్కునట్టు మీరు ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం డబుల్ త్రిబుల్ చేసుకోండి. ఓకేనా. సో ఇలా మీరు హెయిర్ డై ఇంట్లోనే హెర్బల్ థింగ్స్ పెట్టుకొని హెర్బల్గా మనం తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఓకేనా. ఈ వీడియో అయితే నచ్చిందంటే మన వీడియోని లైక్ చేసుకోండి, మీరు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోని మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.